జనరల్ గా అమ్మాయిలు స్వామి మాల ప్రిఫర్ చేయరు కదా. యా కానీ వేసుకోవడం జరిగింది అండ్ తర్వాత కూడా మళ్ళీ వేసుకుంటావు అని విన్నాను. సో యాక్చువల్లీ వేసుకోకూడదు అని ఏం లేదు. మాలా ఇస్ జస్ట్ దట్ ఇప్పుడు మనకున్న లైఫ్ హ్యాబిట్స్ మనకు ఒక సపరేట్ లైఫ్ హ్యాబిట్స్ ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ గుడ్ హ్యాబిట్స్ ఏదో ఒకటి. బట్ మాల వేసుకున్నప్పుడు మనకు ఈ సైకిల్ మారుతుంది. సో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మాల. యాక్చువల్గా అయితే అయ్యప్ప స్వామి మాల తప్ప ఏ మాల లేదు. ఆ తర్వాత వచ్చినవన్నీ భవానీ మాల. ఆ తర్వాత వచ్చినవన్నీ అసలు మెయిన్ గా మాల వేసుకునేది ఓన్లీ అయ్యప్ప స్వామిలే. ఓకే, లాస్ట్ టైం బ్లూ డ్రెస్ వేసుకున్న అది భైరవ్ మాల. ఓకే, సో ఐ స్టార్టెడ్ డూయింగ్ భైరవ్ సాధన. ఆ బ్లూ డ్రెస్ ఎంత బాగుంది. టూ క్యూట్. అంటే ఏంటి మాల వేసుకున్నా ఎంత అందంగా ఉందేంటి అనుకున్నా. సో బర్త్డే టైంలో వేసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఒక 11 days వేసుకున్నా. దిస్ టైమ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ 21 days. సో మళ్ళీ అప్పుడు బ్లాక్ స్వామి మాల. బ్లాక్ తీసుకునేంత ఎనర్జీ ఇంకా నాకు రాలేదు. స్టేజెస్ ఉంటాయి. ఓకే, సో అంటే అయ్యప్ప స్వామి మాల కూడా బ్లాక్ ఇస్ వెరీ పవర్ఫుల్. నీకు అంత ఎనర్జీ తీసుకునే అంత కంపేర్ టు బాయ్స్, గర్ల్స్ ఎనర్జీ ఇస్ బిట్ వీక్ బికాస్ వీ గో త్రూ అవర్ సైకిల్స్ ఆర్ సంథింగ్. సో ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క మాల మనమే పెట్టుకున్నాము జస్ట్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్స్. మాలలో ఉంటే మనం పొద్దున్నే నార్మల్గా మనం సాధన చేసుకుంటాం, మనం లేచి హాట్ వాటర్తో స్నానం చేస్తాం. బట్ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి మాల వేసుకోవడానికి. మార్నింగ్ లెగిసి కోల్డ్ వాటర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఇది వరకు మన పెద్దోళ్ళందరూ కోల్డ్ వాటర్, ఇప్పుడు మనకి హాట్ వాటర్లో అలవాటు అయిపోయినాయి. కానీ 4 o'clock లేచి స్నానం చేసి పూజ చేసుకొని మన మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. అంటే ప్రాపర్ టైంలో ఫుడ్స్ అండ్ ఇంత ఫుడ్డే తినాలి అని చెప్పడం కూడా ఇట్ ఇస్ లైక్ మన బాడీకి చాలు. మనం ఓవర్గా తింటాం యాక్చువల్లీ రైస్ ఇవన్నీ. మాల వేసుకున్నప్పుడు ఏంటి, మార్నింగ్ ఇంత టైం ఇంతే, మధ్యాహ్నం పూట రైస్, సాయంత్రం పూట జస్ట్ లైట్ గా అంతే. మన హెల్త్ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం డివోషనల్ కూడా ఉంటుంది. సో దెర్ ఇస్ బోత్ సైంటిఫిక్ అండ్ డివోషన్ థింగ్స్ మాలలో. ఓకే, నేను చాలా మాలలు చూసాను, రెడ్ డ్రెస్, బ్లాక్ డ్రెస్, కానీ బ్లూ డ్రెస్ ఫస్ట్ టైం చూసాను, అందుకే అది గుర్తుండిపోయింది నాకు. అసలు భైరవ్ మాల అంటే ఏంటి? సో యూజువలీ భైరవ్ మాల చాలా తక్కువ మందికి తెలుసు. యాక్చువల్లీ భైరవ్ సాధన చేస్తారు. సాధనలో ఏంటి అంటే ప్రాపర్గా నువ్వు ఒక్కసారి ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతే నువ్వు ఇంకా మాల వేసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ నీకు అది అలవాటు అయిపోతుంది. మాలలో ఏంటంటే ఫస్ట్ నిష్టగా ఉండాలి. నిష్టగా ఉండడం అందరికీ రాదు. సో అందరికీ ఇది ఒకటి ఉంది. నేను లాస్ట్ టైం భైరవ్ మాల వేసినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు, ఒక అమ్మాయి ఎట్లా వేస్తున్నావు భైరవ్ మాల నో, నీకు చెడు జరుగుతుంది, ఇది జరుగుతుంది అని. బట్ దేవుడు అనేవాళ్ళు ఎవరికి చెడు చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకవేళ ఏమన్నా నువ్వు తప్పు చేసినా నీ కార్మిక్ బాండ్స్ వల్ల నీకు నెగిటివ్ అవుతుంది, కానీ దేవుడు అయితే నీకు ఎప్పుడు చెడు చేయరు. సో నువ్వు ఈ దేవుడిని పూజించాలి, ఈ దేవుడిని పూజించకూడదు అనేది ఐ డోంట్ బిలీవ్. వేరే వాళ్ళు నమ్మితే ఇట్ ఇస్ అప్ టు దెమ్, బట్ దట్ ఈస్ రాంగ్ ఇన్ మై పర్సెప్షన్. సో భైరవ్ మాల ఇస్ సంథింగ్, హీస్ అ ఫార్మ్ ఆఫ్ శివ. కానీ కొంచెం శివుడికి చేసే అభిషేకాలు డిఫరెంట్ ఉంటాయి, ఈయనకి చేసే అభిషేకాలు డిఫరెంట్. ఓకే ఓకే. సో ఇన్ని మాలల్లో ఇప్పటి వరకు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ లో ఏ మాల వేసుకున్నప్పుడు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్? అన్ని ఆఫ్ కోర్స్ నేను యాక్చువల్లీ రెండే వేసుకున్నాను, శివమాల అండ్ భైరవ్ మాల. ఇప్పుడు మస్టర్డ్ కలర్ ది కూడా అది శివమాల. అది శివమాల. ఫస్ట్ వేసుకుంది శివమాల. అది కూడా బేసిక్ ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్. అప్పటికప్పుడు అనుకుని నేను వేసేసుకున్నా. లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వేసుకున్నా శివమాల. సో నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్. టిప్పర్ లారీ గుద్దేసిందని, ఇక్కడ ఆగింది టిప్పర్ లారీ. నేను మాలలో ఉన్నప్పుడు, మాలలో కాదు, ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత సంథింగ్ ఫిషీ. నేను యాక్చువల్లీ అనుకున్నాను, ఎప్పటి నుంచి అనుకున్నా శివమాల లైఫ్లో ఒక్కసారి వేసుకుందాం అనుకున్నా కానీ వేసుకోలేదు. విజయవాడ అప్పుడే ఎంటర్ అయ్యాను. మా డాడీ ఎప్పుడో డ్రైవ్ చేస్తున్నారు, నేను తీసుకున్నా, సిగ్నల్ దగ్గర ఆగా. నా కార్ ఇక్కడ ఉంది, ఆ టిప్పర్ లారీ చూసుకోలేదు, పైకి ఎక్కడ ఉంటుంది కదా టిప్పర్ లారీ, నా కార్ అంతే ఉంది. గుద్దేశాడు, వెనకాల డోర్ మొత్తం స్మాష్. వాడు రివర్స్ తీసుకోవాలనుకున్న కార్తో పాటు వెనక్కి వెళ్తుంది కానీ అంత గుద్దాడు. నేను ఇటు తిరిగే లోపలికి ఇక్కడ ఆగింది టిప్పర్ లారీ. వాడు కొంచెం రేస్ చేస్తుంటే నేను అవుట్ చచ్చిపోయేదాన్ని ఆన్ స్పాట్. అది చూసిన తర్వాత వద్దు సంథింగ్ స్పెషల్ నేను అనుకున్నా ఏ లేదు. అంటే అది దేవుడు చేశాడని నేను చెప్పట్లా. ఇప్పుడు మనకి అదొకటి ఉండేది కదా సైకలాజికలీ, నేను అనుకున్నది చేయలేదు కాబట్టి జరిగింది అని. సో దానికోసం అని చెప్పి నేను వేసుకున్నా. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలా. నేను శివుడికి ఎప్పుడు ఐ విల్ గో టు శివ టెంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్. పొద్దునే లేచి స్నానం చేసి అభిషేకం చేసుకొని 24/7 శివారాధన చేసుకుంటూ
నాకు అది నచ్చింది. లైక్ ఈ బయట ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కన్నా ఇది చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది.